మొన్న జరిగిన వన్డే వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 14వ తేదీన అహ్మదాబాద్ వేదికగా భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిన సంగతి తెలిసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఓ దశలో 3 వికెట్లు కోల్పోయి 155 పరుగులతో పటిష్టంగా కనిపించింది. కానీ భారత బౌలర్లు విజృంభించడంతో 191 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్లు హాఫ్ సెంచరీలతో రాణించడంతో స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 30 ఓవర్లలోపే ఛేదించింది. దీంతో భారత్ చేతిలో ఓటమి తర్వాత పాకిస్తాన్ ఇప్పటి వరకు కోలుకోలేకపోయింది. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా లాంటి పటిష్టమైన జట్ల చేతుల్లోనే కాకుండా ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లోనూ పాకిస్తాన్ ఓడిపోయింది వరల్డ్ కప్ లో. అయితే బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లపై మాత్రం గెలిపొందింది. ఇక చివరి లీగ్ మ్యాచ్ లో మాత్రం ఇంగ్లాండ్ చేతిలో ఓడి సెమీ చేరే అవకాశాన్ని చేజార్చుకుంది. అయితే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ జట్టులో చాలా మార్పులు వచ్చాయి. కోచింగ్ స్టాఫ్ మొత్తాన్ని మార్చేశారు. బాబర్ అజం కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. లాంగ్ ఫార్మాట్ లో షాన్ మసూద్ కి కెప్టెన్సీ అప్పగించిన పీసీబీ వైట్ బాల్ క్రికెట్ లో షాహీన్ అఫ్రీదీకి జట్టు పగ్గాలు అప్పజెప్పింది. ఇక వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ 3 టెస్టుల సిరీస్ లో వైట్ వాష్ కు గురైంది. ఇక ఆ తర్వాత 5 టీ20ల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ కి వెళ్లిన పాకిస్తాన్ వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడింది. ఒక్క మ్యాచ్ లో కూడా కనీసం పోటీ కూడా ఇవ్వలేకుండా పోయింది. చివరిదైన 5వ మ్యాచ్ ఆదివారం జరగనుంది. వరల్డ్ కప్ లో ఇండియా చేతిలో ఓడిన తర్వాత పాకిస్తాన్ ఇప్పటి వరకు కేవలం 2 మ్యాచ్ల్లో గెలిచి మిగతా అన్ని మ్యాచ్ల్లోనూ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆదివారం కివీస్ తో జరిగే చివరి టీ20లోనైనా గెలిచి పరువు కాపాడుకుంటుందేమో చూడాలి. అయితే భారత్, పాకిస్తాన్ మధ్య వరల్డ్ కప్ లో జరిగిన మ్యాచ్ సమయంలో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేసే ముందు ఏదో మంత్రం చదివి బంతిని విసిరాడు. సరిగ్గా అదే బంతికి పాక్ బ్యాటర్ ఇమాముల్ హక్ అవుట్ అయ్యాడు. అప్పటి నుంచి పాకిస్తాన్ కి ఏదీ కలిసి రాలేదు. అయితే మ్యాచ్ తర్వాత నేనేం మంత్రం చదవలేదని, నన్ను నేను మోటివేట్ చేసుకున్నానని హార్దిక్ చెప్పినప్పటికీ పాకిస్తాన్ ఆట చూస్తుంటే మాత్రం మనోడు ఏదో గట్టి మంత్రమే వేసినట్టున్నాడు. ఇంకొక 4 మ్యాచ్ల్లో పాకిస్తాన్ ఇలాగే ఆడితే హార్దిక్ పాండ్యాను కలిసేందుకు పీసీబీ చీఫ్ ఇండియాకు వస్తాడేమో.